పంచతంత్ర కథలు. పూర్వం మగధ దేశంలోని మందారవతి అనే ఒక అడవిలో లఘుపతనకం అనే కాకి మరి చిత్రాంగుడు అనే జింక ఎంతో స్నేహంగా ఉండేవి. తోటలో మొక్కజొన్న కంకులు దొరికితే జింక అవి తెచ్చి కాకికి ఇచ్చేది. మరి కాకి చుట్టుప్రక్కల గ్రామాలలో తినుబండారాలు దొరికితే తెచ్చి జింకకు ఇచ్చేది. ఇలా ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఎంతో స్నేహంగా ఉండేవాళ్లు. ఆ అడవిలోనే నివసిస్తోన్న ఒకానొక జిత్తులమారి నక్క చూపు జింకపై పడి ఎలాగైనా దానిని చంపి తినాలన్న ఆశతో జింకతో స్నేహం నటించడం మొదలుపెట్టింది. జింక బావగారూ, నేను ఈ అడవిలో క్రూర మృగాల బాధపడలేక ఇటు వచ్చాను. మీకు ఇక్కడంతా బాగా తెలుసు కనుక ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఉందాం అని చెప్పింది. అందుకు జింక సంతోషించి ఆపదలో ఉండి వచ్చిన తోటి జంతువును ఆదరించడం కనీస కర్తవ్యం. కానీ నీతో స్నేహం చేయాలంటే నా చిరకాల మిత్రుడైన కాకి అనుమతి తీసుకోవాలి. పద అంటూ నక్కను వెంటబెట్టుకుని తాము నివాసం ఉంటోన్న చెట్టు దగ్గరికి వచ్చింది. జింక మాటలు విన్న కాకి, మిత్రమా, మంచి చెడులు ఆలోచించకుండా క్రొత్తగా వచ్చిన వాళ్లతో స్నేహం చేయకూడదు. పైగా నక్క మాంసాహారి. మాంసాహారుల గుణగణాలు శాకాహారులమైన మనకు తెలియవు. క్రూరస్వభావం కలిగిన మాంసాహారులతో శాకాహారులమైన మనకు స్నేహం మంచిది కాదు కనుక అలాంటి వాళ్ల మాటలు విని మోసపోయిన గ్రద్ద కథ చెబుతాను విను అని చెప్పసాగింది. పూర్వం గంగానది ఒడ్డున ఉన్న ఒక పెద్ద జువ్వి జరద్గవం అనే చెట్టుమీద ఎన్నో పక్షులతో పాటు గ్రుడ్డి గ్రద్ద కూడా నివసిస్తూ ఉండేది. పాపం జరద్దవం గ్రుడ్డిది కావడంతో మిగతా పక్షులన్నీ దానికి తామే ఆహారం తెచ్చిపెట్టేవి. అందుకు బదులుగా ఆ పక్షులు ఆహారం కోసం వేటకు వెళ్లినప్పుడు జరద్గవం వాళ్ల పిల్లలను కనిపెట్టుకుని ఉండేది. ఈ విషయాన్ని దీర్ఘకర్ణం అనే ఒక జిత్తులమారి పిల్లి గమనించి ఆ పక్షి పిల్లలను చంపి తినాలన్న దుష్టబుద్ధితో జరద్దవంతో స్నేహం నటించింది. నువ్వు మాంసాహారివి కనుక నీతో స్నేహం నాకు ప్రమాదకరం అంటోన్న జరద్దవానికి సర్ది చెబుతూ, నేను చాంద్రాయణ వ్రతం ఆచరిస్తూ ఉన్నాను కనుక మాంసం ముట్టను. మీ దగ్గర ధర్మ సూత్రాలను తెలుసుకోవాలని గంగా నదీ స్నానం కూడా చేసి వచ్చాను అంటూ నమ్మబలికింది. పిల్లి వినయంగా పలికిన మాటలు నమ్మిన గ్రుడ్డి గ్రద్ద అతనిని తన శిష్యుడిగా స్వీకరించగా పక్షులు లేని సమయంలో వచ్చిన పిల్లి గ్రద్ద చెప్పేవన్నీ వింటున్నట్లు నటిస్తూ చడీ చప్పుడు కాకుండా ఒక్కొక్కటిగా పక్షి పిల్లలను తెచ్చి చంపి తింటూ పక్షులు గూళ్లకు తిరిగి వచ్చే సమయానికి వెళ్ళిపోయేది. వేటనుంచి తమ గూళ్లకు చేరుకున్న పక్షులు తమ పిల్లలు మాయం అయిపోవడం చూసి గ్రుడ్డి గ్రద్దను నిలదీశాయి. ఆ గ్రద్ద నివాసంలో పడి ఉన్న పక్షి పిల్లల ఎముకలను మరి ఈకలను చూసి గ్రద్దే తమ పిల్లలను చంపి తింటోందన్న అపోహతో గ్రద్దను పొడిచి చంపేశాయి. అందుకే మాంసాహారుల మాటలు ఎన్నటికీ నమ్మదగినవి కాదు కనుక వారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని తేల్చి చెప్పింది లఘపతనకం. లఘపతనకం మాటలు విన్న చిత్రాంగుడు ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ వచ్చే నెల కలుద్దాం.